తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవం బోనాలు. భాగ్యనగరంలోని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి ఏపీలోని బెజవాడ ఇంద్రకీలాద్రికి బోనాలను తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గత ఏడాది సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఏడాదికి సంబంధించి సుమారు 500 మంది కళాకారులు, భక్తులు బోనాలను తీసుకుని అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు నుంచి వివిధ కళాకారులు అమ్మవారి విగ్రహంతో ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకున్నారు. ఏడాది తొలిపంట వచ్చినప్పుడు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, బోనం, పట్టుచీర, పసుపు కుంకుమ, గాజులను సమర్పిస్తారు. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి దుర్గమ్మకు బోనాలను సమర్పిస్తామని మహంకాళి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. 2 రాష్ట్రాల్లో పంటలు బాగా పండాలని, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలుగు రాష్ట్రాల్లోని వారు అన్నదమ్ముల మాదిరి కలిసుండాలని కోరుకున్నట్లు తెలిపారు. నేను గత 6 సంవత్సరాలుగా ఈ అమ్మవారికి నైవేద్యం అంటే బోనము ప్లస్ పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. ఇదిలో మన 2 రాష్ట్రాలు కూడా శిష్యశామలంగా ఉండాలా, కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలా అని అమ్మవారిని కోరుకుంటూ ప్రతిసారి కూడా ఇదే విధంగా మేము తేవడం జరుగుతుంది. ఈసారి కూడా అదే విధంగా తెచ్చాము. ఈసారి ఏంటంటే అమ్మవారు కూడా వర్షాలు సకలం పడి రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారు కోరుకుంటూ నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించుకుంటాం. ఇట్లా కొత్త పంట వచ్చినప్పుడు అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా తెచ్చి యాపాకులు కొత్త బోనంతో పసుపు కుంకుమతో కొబ్బరికాయతో తెచ్చి అమ్మవారికి అలంకరణ ఇచ్చి ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలి. హైదరాబాద్ మొత్తం కూడా ప్రజలంతా కూడా. మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన దుర్గమ్మకు బోనాలను సమర్పించే కార్యక్రమం జరిగింది. విజయవాడ దుర్గగుడి నిర్వాహకులు బోనాలకు ఘనంగా స్వాగతం పలికారు.